రాబోయి చందమామ. నేను చెప్పింది నిజమైందనే నీకు రుజువు దొరికిందన్నమాట. ఆ రోజు నేనేదో డబ్బులు తీసుకునే అబద్ధం చెప్తున్నానన్నావు. ఆ భార్యాభర్తల్ని విడదీయడమే నా యొక్క ధ్యేయం అని, కావాలనే నేను ఇదంతా చేస్తున్నానని ఏదేదో అన్నావు కదమ్మా. మరి ఈరోజు జరిగిన దాన్ని ఏమంటావు? ఇది విధి ఆడుతున్న వింత నాటకమే తప్ప ఇందులో నేను చెప్పింది ఇంకొకళ్ళు చేసేది ఏమీ లేదమ్మా. అంతా కూడా జాతకాల ప్రభావమే. అది నమ్మితే ఒక రకంగా ఉంటుంది, నమ్మకపోతే నిజం తెలియక జీవితాంతం అలా బాధపడుతూనే ఉంటారు. అసలు వాడు చేసిన తప్పేంటి? ఒకరినొకరు అంత ఇష్టపడ్డ వాళ్ళని ఆ దైవం మాత్రం ఎందుకు విడదీయాలనుకుంటోంది? ఇదంతా మీకు తెలుసు కదా. నిజంగా మీరు చెప్పిన జాతకం ప్రకారమే వాళ్ళు విడిపోతారు అనుకుంటే దానికి ఏదైనా రెమెడీ ఉంటుందేమో. మీరెందుకు ఆలోచించరు? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది కదా. అలాగే ఈ సమస్యకి పరిష్కారం ఉందేమో. మీరు ఎందుకు ఆలోచించలేదు? పరిష్కారం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఆలోచించేవాణ్ణమ్మా. ఆ పరిష్కారానికి మార్గం ఆమెకు ఎప్పుడో చెప్పుండేవాణ్ణి. అలాంటిదేమీ లేదు కాబట్టే వాళ్ళు విడిపోవడం తప్ప వేరే మార్గం లేదని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నానమ్మా. భరత్ చంద్రికలు కలవడం అనేది కలలో మాట. వాళ్ళిద్దరూ విడిపోతేనే ప్రాణాలతో ఉంటారు. లేదంటే ఆ ఇంట్లో ఎవరికైనా ఏదైనా జరగచ్చు. అది ఎంతమంది ప్రాణాలు పోతాయో కూడా నేను చెప్పలేను. ఓం నమః శివాయ. మంగళం ప్రణమామ్యహం. అమ్మా చంద్రిక, ఏమైంది? ఏమైంది చంద్రిక? పాపకేమైంది? అది అమ్మా పాపకేమైందమ్మా? పాపకేమైతే ఏముంది లేరా, చూసుకోవడానికి నేనున్నానుగా. పాప పరిస్థితి 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్నారండి. అసలు ఏమైంది చంద్రిక? తనకి మాత్రం ఏం తెలుస్తుంది? తను నువ్వు ఇద్దరూ ఒకే చోటున్నారు కదా. ఇద్దరూ కలిసి పిల్లని పట్టించుకోవటమే మానేశారు. ఏమండి, నాకు భయంగా ఉందండి. పాపకేం కాదు కదా? ఏం కాదులే. ఇక్కడ బేబీ భానుమతి పేరెంట్స్ ఎవరు? మేమేనండి. మిమ్మల్ని ఒకసారి డాక్టర్ గారు పిలుస్తున్నారు. పదండి. ఆగండి. డాక్టర్ గారు ఒక్కరినే రమ్మన్నారు. మేడం మీరు ఇక్కడే ఉండండి. నేను పాప మదర్ని. డాక్టర్ గారు ఒక్కరినే రమ్మన్నారు. సార్ వెళ్తారు, మీరు ఇక్కడే ఉండండి ప్లీజ్. సరే చంద్రిక, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. మీ పేరు? నా పేరు భరత్ అండి. మీరు పాప ఫాదరా? అవునండి. డాక్టర్, ఇప్పుడు పాప పరిస్థితి ఎలా ఉంది? ఏ ప్రాబ్లం లేదు కదా? డబ్బు ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్. పాపకు మాత్రం ఏం కాకుండా చూడండి. తనకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు.
ఎవరైనా స్పెషలిస్టులను పిలిపించాలంటే పిలిపించండి, ఎలాంటి టెస్టులు కావాలన్నా చేయండి, కానీ పాప మాత్రం సేఫ్గా ఉండాలి డాక్టర్. మీరు నిజంగా పాపకి కన్న తండ్రేనా? అదేం డాక్టర్ అలా అంటారు? ఒకవేళ మీరేమన్నా పాపని అడాప్ట్ చేసుకున్నారేమో అని అడుగుతున్నాను. నోనో, అదేం లేదు డాక్టర్, నేను కన్న తండ్రినే. ఆ పాప మా సొంత పాపే. మీ ఆవిడ ఏమన్నా జాబ్ చేస్తున్నారా? లేదండి, తనొక లాయర్. కేసులు ఉన్నప్పుడే కోర్టుకెళ్తుంది, లేదంటే ఇంట్లోనే ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు డాక్టర్? మీరు పాపని ఇంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేశారో అర్థం కాక నాకు డౌట్ వచ్చింది. ఒకవేళ మీరేమైనా పాపని దత్తత తీసుకున్నారేమో అని అడుగుతున్నాను. అదేం లేదు డాక్టర్. అసలు పాపకి ఏమైంది డాక్టర్? పిల్లలు పసితనంలో ఉన్నప్పుడు వాళ్ళని 1కి 10 సార్లు గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఆడుకుంటున్నారు, ఏం తింటున్నారు, ఏం నోట్లో పెట్టుకుంటున్నారు, ఇవన్నీ మీరు గమనిస్తూ ఉండాలి. పిల్లలకి ఏం తెలియదు, కనిపించిందల్లా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అలాగే మీ పాప కూడా ఏదో తెలియంది నోట్లో పెట్టుకొని తినేసింది. దానివల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్ వరకు వెళ్ళింది. ఓ మై గాడ్, బ్లడ్ ఇన్ఫెక్షనా? పిల్లల విషయంలో ఏ తల్లిదండ్రులైనా చాలా కేరింగ్గా ఉండాలి. మిమ్మల్ని మీ అమ్మా నాన్నలు ఎలా పెంచారో గుర్తు తెచ్చుకొని మీ పిల్లల్ని కూడా అలాగే పెంచాలి. పాపని త్వరగా మీ వాళ్ళు తీసుకురావడం వల్ల మేము సేవ్ చేయగలిగాం, లేదంటే చాలా ప్రాబ్లం అయ్యేది. అది కూడా పాపకి బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల హై ఫీవర్ వచ్చింది. అందువల్ల మీ వాళ్ళు తొందరగా హాస్పిటల్కి తీసుకొని రాగలిగారు, లేదంటే పాప ప్రాణానికి ప్రమాదం వచ్చేది. ఐఎమ్ సారీ డాక్టర్. నాకు సారీ చెప్పి ప్రయోజనం లేదండి. మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచుకోవడం ఇప్పటికైనా అలవాటు చేసుకోండి. ఇంట్లో ఒకవేళ చూసుకోవడం కుదరకపోతే ఒక కేర్ టేకర్ని పెట్టుకోండి, లేదా ఇంట్లో పెద్దవాళ్ళకి బాధ్యత అప్పగించండి. అంతేగాని అలా నిర్లక్ష్యంగా మాత్రం వదిలేయకండి. ఈరోజు మీ అదృష్టం బాగుండి మీ పాప మీకు దక్కింది, లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. ఇలాంటిది రెండోసారి రిపీట్ కాకుండా చూసుకోండి. ఓకే డాక్టర్, విల్ టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే సిస్టర్, బేబీ శ్రావ్యకి డ్రిప్స్ ఆపేయండి. ఏమండి, పాపకి ఎలా ఉందండి? డాక్టర్ గారు ఏమన్నారండి? ఏంటండి ఏం మాట్లాడరు? పాపకి ఎలా ఉంది? భరత్, డాక్టర్ ఏమన్నారా? ప్రాబ్లం ఏం లేదన్నారా? ఏం పర్లేదమ్మా, గండం గడిచినట్టే. కాకపోతే పాపని సరిగ్గా చూసుకోవడం నేర్చుకోమని నాకు క్లాస్ పీకాడు. ఏమైందండి? ఏమైందా? అసలు నువ్వు కన్న తల్లివేనా?